మాకు అవకాశం ఇవ్వండి, మేము చేస్తామని చెప్పేసి ఆ ఇష్యూ మీదనే పోతున్నాం. ఎస్, పెడమడి పుల్లారావు గారు, తులసిరెడ్డి గారు అధికారం ఇస్తే విభజన హామీలన్నీ అమల్లోకి తెస్తామనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చేటటువంటి స్కోప్స్ ఎంతవరకు ఉన్నాయి? సిస్టమ్ మీద మ్యూట్లో ఉన్నదండి, కైండ్లీ అన్మ్యూట్ చేయండి. అదే తులసిరెడ్డి గారు చెప్పాలి ఎంత అవకాశం ఉన్నది. ఆయన బాగా తిరుగుతున్నాడు 10 సంవత్సరాలు ఆంధ్ర అంతా. ఆయనే చెప్పాలి ఎన్ని ఓట్లు పడతాయి, ఎలా పడతాయి. సోనియా గాంధీ గారు వచ్చి క్యాన్వాస్ చేస్తారండి ఆంధ్రప్రదేశ్ లో, అపాలజీ చెప్తారా? నేను పబ్లిక్ గా కోరుతున్నాను, మీ దగ్గరే కాదు అందరి దగ్గర కోరుతున్నాను. అపాలజీ అంటే మీరు సగం వంట వండి తినరా అన్నారు. కడుపు నొప్పి వచ్చింది మా అందరికి, మీకు తెలుసు కదా. ఎక్కడ సెటిల్ చేయటానికి ఆ ఆతురతలో ఆమె తెలంగాణ వచ్చా, నాకు మీకు ఇచ్చా తెలంగాణ, విగ్రహం కట్టండి, గుడి కట్టండి. ఆంధ్ర మరి ఏం చేయాలి? అవి చాలా పెద్ద మనిషి, నాకు బాగా తెలుసు, అవి బాగా తెలుసు. మీ కేవీపీని అడగండి, అందరిని అడగండి, ఆయన వెరీ వెరీ చాలా మర్యాదస్తురాలు, చాలా మర్యాద. బట్ ఆంధ్ర విషయంలో నేను అడిగే ప్రశ్న అందరినీ, అదేదో మీరు చెప్పేదంతా మీ రెస్పెక్ట్, బట్ ఏంటి అక్కడ కంగ్రాచులేషన్స్, అక్కడ గుళ్ళు, అక్కడ గోపురాలు, ఎంపీ సీటు, ఇక్కడే. మరి ఎవరైనా వచ్చి అయ్యో మీరు ఇంత దరిద్రులు అయిపోయారే, కుమ్ములాడుకుంటున్నారే కులాల మధ్యన, మతాల మధ్యన. ఇది ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి నంబర్ 1 స్టేట్ నుంచి నంబర్ 29 అయిందా, 28 అయిందా? మన అందరికి తెలుసు కదా మన పరిస్థితి ఎలా ఉన్నదో. నేను ట్రాన్సిట్ స్టేట్ అన్నాను, ట్రాన్సిట్ స్టేట్, టెంపరీ స్టేట్ అన్నాను. ఎందుకంటే ఇంకా వెళ్ళిపోతాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేస్తుంది. అయితే ఒక అవకాశం ఉన్నది, వాళ్ళకున్న 300 మాజీ ఎంపీలు, మంత్రులు అందరూ పోటీ చేయాలి. ఎవరైతే రాజ్యసభ, అయితే మీరు తులసిరెడ్డి గారు ఎన్టీఆర్ టైంలో మీరు మిమ్మల్ని ఈ బ్రాకెట్ లో నేను పెడతలేదు. యూఆర్ ఎ సీనియర్ మ్యాన్, యు బికేమ్ ఎంపీ లాంగ్ ఎగో, యంగ్ మ్యాన్. దేర్ఫోర్ అది కూడా చేస్తే బాగుంటుందేమో. వాళ్ళని చూసి వాళ్ళు చెప్పొచ్చు ప్రజలకి, మేము ఇమ్మన్నాం కదా మీకు ఇవ్వలేదా అని. నాకు బాగా ఎమ్మెల్యే తెలిసేది, మాకు ఎమ్మెల్యే నేను ఉత్తరం రాశాను కదా, పని కలెక్టర్ చేయలేదయా, దానికి పెడుతున్నావా? నీకు ఉత్తరం ఇచ్చాను కదా, ఉద్యోగం అని ఇవ్వలేదా, నా తప్ప అని. సరే అతని పని ఏమైపోయిందో అది వేరే విషయం. సో దేర్ఫోర్ నేను ఫస్ట్ స్టెప్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా ఢిల్లీలో ఉన్నారు మీరు, మీ నాయకురాలు డైరెక్ట్ గా ఖార్గే గారు, మనం ఫస్ట్ ఒక చిన్న లేఖ రాయాలి, అక్కడ తెలంగాణ నుంచి కంగ్రాచులేషన్స్ తీసుకుంటున్నాం, ఇక్కడ ఏం చెప్పాలి అని అడిగితే బాగుంటుందేమో అంటారు. అదే చేయమంట, నేను ఇక్కడే కొత్తగా చెప్పట్లేదు, అన్ని చోట్ల చెప్తున్నా. చాలా మంది మంచి ఐడియా కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సారీ మాకు ఓటేయండి, అయితే ఓటేస్తారంటే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆంధ్ర ప్రజలకి ఒక అలవాటు అయిపోయింది బాగా, అది చూసాక ఓటేస్తా. అది కూడా తెస్తున్నారా యుద్ధానికి, దాంతో వస్తున్నారా, వస్తే చెప్పలేం. ఆంధ్ర ప్రజలు ఎలాగంటే ఏమంటారు, స్పెషల్ హోదా అక్కర్లేదు, వాళ్ళకి స్పెషల్ ప్యాకెట్స్ కావాలి, ప్యాకేజెస్ కాదు, స్పెషల్ ప్యాకెట్స్ ఇస్తే వేస్తా. ఇవన్నీ ఎవడు పట్టించుకోడు, హోదా అని గీదా అని. సో మనం చూడాలి. మీకు సక్సెస్కి నేను విష్ చేస్తున్నా, సక్సెస్ మీరు అవ్వాలి. స్మాల్ పార్టీ అనుకో, స్మాల్ పార్టీ అంటలేదు, పెద్ద పార్టీ స్మాల్ సైజ్ పెరగాలి. ఆంధ్ర కావాలి, కాంగ్రెస్ కావాలి, బీజేపీ కావాలి, బిఎస్పీ కావాలి, జనసేన కావాలి. ఇంకా ఎక్కువ పార్టీలు వస్తే కొంచెం మనకి డెమోక్రసీ పెరుగుతుందని ఎప్పటి నుంచో చెప్తున్నా. బట్ టైమ్ విల్ టెల్ వెదర్ మిస్టర్ తులసిరెడ్డి ఇస్ రైట్ ఆర్ నాట్. ఆంజనేయ రెడ్డి గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. శ్రీశైలం గారు